అక్రమార్కులకు ఆత్రం ఎక్కువ. ఎట్లాగైనా సరే పదవి రావాలి, ఆ తర్వాత అందిన కాడికి దోచుకోవాలి. ఇది ఈ అరాజకీయ నేతల ఓట్ల కక్కుర్తి. సాధారణంగా ఓటర్లకు డబ్బు, మద్యం, బిర్యానీ కానుకలు ఇస్తూ ఓటును కొనేస్తుంటారు. కానీ వీళ్ళ కక్కుర్తి ఎంతవరకు వెళ్ళిందంటే చివరకు పోస్టల్ బ్యాలెట్లను కూడా వదలడం లేదు. పదుల సంఖ్యలో పడే ఈ ఓట్ల కోసం క్యాంపులు పెడుతున్నారంటే ఆయా అభ్యర్థుల్లో గెలుపోటములపై ఎంత భయం ఉందో అర్థమవుతోంది. ఇందులో ఒక్క పార్టీ అని లేదు, దాదాపుగా అన్ని పార్టీలు భాగస్వాములే. సత్యవేడులో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ప్రధాన పార్టీలకు చెందిన ఇరువురు నాయకులు కొందరు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రానికి సమీపంలోనే తిష్టవేసి పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు నోటుతో గాలం వేస్తున్నట్లు సర్వత్రా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సత్యవేడు మండలం పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఎన్నికల విధులు నిర్వహించనున్న ఉద్యోగులు ఆదివారం నుంచి ఫెసిలిటేషన్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ప్రధాన పార్టీలకు సంబంధించి ఇరు వర్గాల నేతలు కొందరు పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు గాలం వేస్తూ నగదును పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా ఓటర్ లిస్టు దగ్గర పెట్టుకుని మరీ ఓటుకు నోటు పంపిణీ యథేచ్ఛగా పంపకాలు నిర్వహిస్తున్నా అటు పోలీసులు కానీ ఇటు ఎంసీసీ కానీ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ పోలీస్ బృందాలు రోడ్లపై నామమాత్రంగా తిరుగుతున్నాయి తప్ప బహిరంగంగా పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. అలాగే తామేమీ తక్కువ కాదన్నట్లు ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి అనుచరులు సైతం పోలింగ్ కేంద్రం ఎదురుగానే ఓ దుకాణంలో మకాం వేసి మరీ పంపకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు కొందరికి 1000 నుంచి 2000 వరకు నగదు పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోటీలో ఉన్న ప్రతిపక్ష నాయకులు 1000 రూపాయలు పంపిణీ చేయగా అధికార పార్టీ 2000 పంపిణీ చేశారు. సందట్లో సెడేమియాలాగా ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక్కసారిగా రేటు పెంచేశారు. 2500 పంపిణీ చేయడం కొసమెరుపు. పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలకే ఇలా ఉంటే ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు తెరతీస్తారో వేరే చెప్పక్కర్లేదని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిద్రమత్తు వీడి ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా సజావుగా జరగాలని ప్రజలు కోరుతున్నారు. ప్రలోభాల పర్వం తంతుపై ఉన్నతాధికారులు సైతం స్పందించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మరి చివరిగా ఒక మాట, ప్రజాస్వామ్యంలో ఓటు అనే హక్కు ఎంతో పవిత్రమైనదైతే దానిని కూడా అమ్ముకునే వారిని మనుషులు అనాలా, ఏమనాలో కూడా తెలియడం లేదు. సరే, ఇది కూడా కామన్ అయిపోయింది అనుకుందాం. పోస్టల్ ఓటు అంటే ఉద్యోగులు, వృద్ధులు, దివ్యాంగులు వాడుకునే అవకాశం. మరి ఈ ఓట్లను కూడా కొనుగోలు చేసే రాజకీయ వ్యాపారులు రావచ్చుగాక. మరి ఈ చదువుకున్న ఉద్యోగుల బుద్ధి ఏమైంది? ఈ ఉద్యోగులు జీతాలు తీసుకోవడం లేదా, తిండి తినడం లేదా? వీళ్ళిచ్చే ఈ పైసల కోసం అంత కక్కుర్తి అవసరమా అని సగటు జీవి ప్రశ్నిస్తున్నాడు. ఇక వృద్ధులు, వీరంతా అలనాటి మన ప్రజాస్వామ్య ఫలాలు అనుభవించిన వారే, పెన్షన్ తీసుకుంటున్న వారే. ఒక నెల పెన్షన్ తీసుకుంటే ఒక నెల పెన్షన్ కంటే తక్కువ వచ్చే ఈ ఒక అమౌంట్తో 5 ఏళ్లు బతుకుతారా? ఎందుకు కక్కుర్తి? ఇదే వృద్ధులు గనక తిరుగుబడి నా భారతదేశాన్ని డబ్బులకు తాకట్టు పెట్టాలా, ప్రజాస్వామ్యాన్ని డబ్బులతో కొంటారా అని తిరగబడితే భావితరాలకు బుద్ధి రాదా? ఆలోచించాలి. మరి పోస్టల్ బ్యాలెట్లను కూడా కొంటున్నారంటే వాళ్ళు పరమ నీచులు. తమ గెలుపు మీద తామే నమ్మకం లేని వారని చెప్పాలి. పోస్టల్ బ్యాలెట్లను కూడా కొందరు అమ్ముకుంటున్నారంటే వీరంతా ప్రభుత్వ జీతాలు, పెన్షన్లు తింటూ ప్రజాస్వామ్యం అనే తల్లి రొమ్ము గుద్దేవాళ్ళని ఎందుకు అనుకోకూడదని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. వీరంతా ప్రభుత్వ జీతాలు, పెన్షన్లు తింటూ ప్రజాస్వామ్యం అనే తల్లి రొమ్ము గుద్దే వాళ్ళని ఎందుకు అనుకోకూడదు అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు.